నమస్కారం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మనకి ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 22,000 అప్లికేషన్స్ పేమెంట్కి రెడీగా ఉన్నాయి. ఫీ పేమెంట్ గురించి అనేసి మనకి వాళ్ళకి అందరికి కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెసేజ్ వచ్చింది. సో 31st రోజు మార్చ్ కల్లా కట్టినట్టయితే వాళ్ళందరికీ కూడా 25% మనమే రిబేట్ లాగా వస్తుంది. వాళ్ళకి 25% డిస్కౌంటెడ్ రేట్లో వాళ్ళు కట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎవరికైనా 2 లక్షలు ఉందనుకోండి, వాళ్ళు 1,50,000 కడితేనే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులరైజేషన్ అవుతుంది. సో మీడియా పరంగా కూడా పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరు కూడా 31st రోజు మార్చి లోపల కట్టేసి ఆ 25% రిబేట్ తీసుకున్నట్టయితే తద్వారా మీరు అందరు కూడా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అవుతుంది. తర్వాత బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి. సో ఏదైతే ప్లాట్కి మనకి ఎల్ఆర్ఎస్ ఉంటుందో దాన్ని మీరు రీసేల్ చేసేటప్పుడు కూడా మీకు మంచి వాల్యూ వస్తుంది. సో అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కూడా ఈ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా ఫీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక కాల్ సెంటర్లో మనం ఫ్రీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మున్సిపల్ ఆఫీస్కి వస్తే కూడా ఎంత పేమెంట్ ఉంది, దాంట్లో ఎంత రిబేట్ వస్తుందని కూడా 25% అమౌంట్ కూడా మీకు చెప్తారు. 31st లోపల అందరు కూడా పేమెంట్ చేసి ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలనేసి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు తాగడానికి ఎన్ని నుంచి పడుతుంది? తాగా నుంచి గిన్నె పట్టుకుంటాం. ఇది ఎంత సన్నం వస్తుంది? సన్నం అవసరం సార్. 2 కనెక్షన్లు ఉన్నాయా మీకు? 2 నాళ్ళ మా కుటుంబాల వాళ్ళ కోటి మాకు అంటే 2 సన్నగా ఎందుకు వస్తుంది? అది సన్నగానే వస్తుంది సార్. ఇది ఒకటే వస్తుంది. ఇది ఒకటే వస్తేనే పట్టుకుంటాం. 2కి ఒకటే కనెక్షన్ ఉంటుంది కదా. అక్కడ మీ దగ్గర అక్కడ కూడా ఉంది. ఇవన్నీ అంతా వస్తుంది సార్. డైలీ ఒక 2 పొద్దున మీ పైన ఒక 2 బ్యారీలు 2 బ్యారీస్ వస్తాయి. పొద్దున బ్యారీలో పొద్దున బ్యారీలు వస్తాయి సార్.